రామడుగు గ్రామ పెద్దలకు అదేవిధంగా మైలారం, చింతలూరు, కేసారం, వాడి నడుపుల వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ మళ్ళా బడాగింగల్ వరకు మళ్ళీ ఈ లెఫ్ట్ కెనాల్లో కూడా సుద్దులము, కొరట్పల్లి, కలిగోటు, హైదరాబాద్ వీళ్ళందరూ కూడా గ్రామస్తుల పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మళ్ళీ నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు బాలరాజు గారికి, ఈ గ్రామ మహేందర్ గారికి, సర్పంచ్ గారికి, కూటపల్లి గంగారెడ్డి గారికి, నర్సన్న గారికి, శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి, భోజన్న, ముప్ప గంగాధర్ గారికి, దశరథ్, గ్రామ పెద్దలందరికీ ప్రాజెక్టు నుండి మరి ఇప్పుడు మనం రాబోయే ఈ యాసంగి పంట కొరకు మొత్తము లెఫ్ట్ రైట్ నుండి 6 విడతలుగా 7 విడతలుగా నీళ్లు వదలాలని చెప్పి నిర్ణయించాం. దానికి ఈ సందర్భంగా ఇవాళ మనం నీళ్లు లెఫ్ట్ కెనాల్కు, రైట్ కెనాల్కు విడుదల చేస్తూ ఉన్నాం. సరిపోయేంత వాటర్ ఉంది మనకు. సో ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంటే ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 25 కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండు ఈ కట్ట పెంచడం జరిగింది. దీని కెపాసిటీ కూడా పెంచడం జరిగింది 1 TMC వరకు. తర్వాత లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కూడా కొంతవరకు లైనింగ్ అయింది. ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇప్పుడు చింతలూరు వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇక్కడ మొన్న పోయినసారి వర్షాలకు, అంతకుముందు వర్షాలకు కూడా చాలా జాగాల ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది. కానీ మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండేది. ఇవాళ మీకు అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఈ లెఫ్ట్ కెనాల్కు, రైట్ కెనాల్కు సంబంధించిన టేల్ ఎండ్ వరకు కూడా లైనింగ్ అవసరం ఉన్నది, బ్రీచెస్ వరకు అవసరం ఉన్నది, మొత్తం కూడా వెంటనే ఎస్టిమేషన్ చేసి పంపించండి. తప్పకుండా మేము శాంక్షన్ చేయించి మనము అంటే కొంచెం లైనింగ్ సగం వరకే అయింది కదా, మొత్తం కాలేదు కదా, అది కూడా చెప్పిద్దాం. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుండి రామడుగు ప్రాజెక్టుకు ఒక నయా పైసా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. చెప్పుకున్నాడేమో రైతు ప్రభుత్వం అది. సో మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాణహిత చెవేల 21 ప్యాకేజ్ కానీ వాళ్ళు ఏం చెప్పారు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. సో ఇవాళ ఈ ప్రాజెక్టు కూడా ఇంత మటుకు మనం ఇంకా నీళ్ళు ఉన్నాయి, మనకి ఇంత కొత్త నీళ్ళు టైలెంట్ వరకు పోతున్నాయంటే కొంతవరకు లైనింగ్ కావడం వల్ల ఈ స్టూస్ అన్ని మరమ్మతులు చేయడం వల్ల ఇది ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రైతు సంబంధించిన అన్ని సమస్యల మీద మనము ఇది చేస్తూ ఉన్నాం. ఇలా మీరు అందరు కూడా నీళ్ళు ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకుంటాము. సో మీకు ఒకటే ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే మనము బ్రీచ్ అయిందో ఇవన్నీ కూడా దాన్ని చేపిస్తాం తప్పకుండా. ఇంకా మళ్ళీ ఈ ప్రాణహిత చెవేళ్ళ 21 ప్యాకేజ్ కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకుంటాం. మనం నియోజకవర్గంలో ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాజెక్టు నీటి నిల్వ పెంచకుండా 1 TMC ఉంది, 1 TMC నీటి అంతే పాత మోడల్లో ఇక్కడ ఈ 21A మెంటర్స్పల్లి కానీ మళ్ళీ ఇది మన గడపల్లు వింగ్ కానీ లిఫ్ట్ కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దానం మీద పూర్తిగా కట్టుబడి ఉంది. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ కలాస్. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నాకు తెలిసి ఒక సీట్ కూడా రాదు పార్లమెంట్లో వాళ్ళకి. సో ఇప్పుడు ఆల్రెడీ మనము గడిలను బదాలు కొట్టినాం. అక్కడ ప్రగతి భవన్, ప్రజాభవన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎల్లుండి 29th నాడు మంత్రులు విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా విపరీతమైన అవినీతి జరిగింది. సో ఏ క్షణాలైనా కానీ కేసీఆర్ జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇవాళ ఇప్పుడు మొన్న మేము ఛార్జ్షీట్ పెట్టినాం. ఛార్జ్షీట్ ఒక దీంట్లో కొంచెం అపోహలు ఉన్నాయి చాలామందికి. ఛార్జ్షీట్ పెట్టడం వల్ల ఫైనాన్స్ మీద పెట్టినాము, తర్వాత ఈ సివిల్ సప్లై మీద పెట్టినాం, ఎలక్ట్రిసిటీ మీద పెట్టినాం. ఈ మూడిట్లో కూడా చాలా అప్పులు ఉన్నాయి. ఇంకా ఇరిగేషన్ మీద పెట్టాల్సి ఉంది, తర్వాత పెట్టాలి.
అంటే మేము ఏం చెప్పదలుచుకున్నామని అంటే వీళ్ళేదో మేము గొప్పగా చేసినాం, తెలంగాణ తీసుకొచ్చి బంగారు తెలంగాణ చేసినామని మాట్లాడుతున్నారు. ఇవాళ బంగారు కుటుంబం అయింది కేసీఆర్ది, కానీ బంగారు తెలంగాణ కాలేదు. తెలంగాణ మొత్తం అప్పులమయమైపోయి ఇప్పుడు తెలుగులో సామెత ఉంది కూడా, అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు మొత్తం పైసలను తీసుకొచ్చి గంగాపాలు చేసి రాజుల పైస రాళ్ళపాలు అంటారు కదా, అట్లా కాకుండా ప్రజల పైస గంగాపాలు చేసి 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, అది 100 ఏళ్ళకి డిజైన్ చేసిరు. అది ఇవాళ 3 సంవత్సరాలకే కుంగిపోయింది. అక్కడ వాటర్ రిజర్వ్స్లో ఇప్పుడు ఖాళీ చేసిరు, డీ వాటర్కి చేసిరు మొత్తం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడకుండా అయిపోయింది. దానికి మళ్ళీ ఎల్ఎన్టీ వాళ్ళతో మన గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళు మొదలు చేయమన్నారు, ఇప్పుడు ఏదో చేస్తామని అంటున్నారు, కానీ ఇంకా కరెక్ట్ తెలియదు అది. అంటే ఈ విధంగా అంటే నాణ్యత లోపం. వాళ్ళు చెప్పుకునేది కాళేశ్వరం అని చెప్తున్నారు. కాళేశ్వరం కుంగిపోయేసరికి తీరా వాటర్ ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దీంతో ఓన్లీ 40,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు తిరిగింది. దానికి ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? ఇదివరకు 84,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,25,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 30 టీఎంసీ వరకు మళ్ళీ ప్లాన్ చేసి టెండర్స్ చేసి దానికి కూడా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు 1 టీఎంసీ కాదు కదా, 6 టీఎంసీ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ. సో అది కాకుండా ఇక్కడ సుందిళ్ళలో మొత్తం పంపులు మునిగిపోయినాయి. ఇంకొక ప్రాజెక్టు మిషన్ భగీరథ, అది అంతే డ్రింకింగ్. దాని పర్పస్ ఏంటంటే మీకు అందరు కూడా ఇవాళ మేము ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అందరికీ ఆర్డబ్ల్యూఎస్ కింద నల్ల నీళ్ళు ఇచ్చినాం. అయితే మిషన్ భగీరథ ఒక ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్, అంటే రెయిన్ వాటర్ ట్యాంకుల నుండి, ఇప్పుడు మన పోచంపాడు ప్రాజెక్ట్ నుండి కానీ, లేకుంటే నాగసార్ నుండి కానీ, శ్రీశైలం నుండి మనం నీళ్ళు తీసుకొచ్చి మంజీరాకు నిజాం సార్ నుండి కానీ, లేకుంటే పైన సింగూరు ప్రాజెక్ట్ నుండి కానీ, ప్రాజెక్టుల నుండి సర్ఫేస్ వాటర్, వర్షం నీళ్లు సర్ఫేస్ వాటర్ను శుద్ధి చేసి తాగడానికి నీళ్ళు ఇవ్వాలనే ప్రాజెక్ట్. అది 45,000 కోట్ల ప్రాజెక్టు. ఇవాళ మీరు చెప్పండి, ఏ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నా? అది ఓన్లీ బట్టలు ఉతకడానికి, బోలు తోముకోవడానికి, ఇంటి అవసరాలు స్నానం చేయడానికి వాడుతున్నారు, కానీ ఎవరు కూడా తాగట్లేదు. అంటే ఆ ప్రాజెక్టు యొక్క పర్పసే ఫెయిల్ అయింది మొత్తం. దాంట్లో కూడా విపరీతమైన అవినీతి జరిగింది. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 85,000 కోట్లు అప్పు. సివిల్ సప్లైస్లో రైతులకు ఏం గ్యారంటీ లేకుండా 100 కోట్ల ధాన్యం వాళ్ళ దగ్గర పెట్టేసి వీళ్ళు అప్పు తెచ్చుకుంటారు. కేంద్ర ప్రభుత్వం డబ్బు వచ్చిందాక మళ్ళీ అందులో 56,000 కోట్ల అప్పు. సో మొత్తం 6.5 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు, మేము ఛార్జ్ షీట్ పెడితే తెలంగాణ దివాలా తీయలేదు, మీరు ఇది చేస్తున్నారు, మీకు స్కీమ్లు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే, మీరు తెచ్చి ఉన్న డబ్బులన్నీ దుర్వినియోగం చేసారు. మీరు మీ కుటుంబాలు, మీరు కేసీఆర్ కుటుంబం బాగుపడ్డదు, కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదలు చెప్పినట్టు ఈ కాళేశ్వరం మీద కానీ, ఈ అవినీతి మీద మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తాం, తప్పకుండా తగిన వాళ్ళను శిక్షిస్తామని చెప్పి మా మంత్రి గారు కూడా అసెంబ్లీలో ప్రకటించారు. దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ ఏదైతే భూ కబ్జాలు చేశారో అవన్నీ కూడా బయటకు తీస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ ఛార్జ్ షీట్ల మీద వాళ్ళకు వాయిస్ లేక ఏం చేసినట్టు ఉన్న ఏమంటే దొంగ అంటే ఉల్టా చోరు పోతాలన్నట్టు ఇలా మళ్ళీ తెలంగాణ భవన్ ఏదో ఒకటి ప్రజెంటేషన్ పెట్టి మేము అది కాదు, గవర్నమెంట్ లెక్క తప్పు. ఉన్న అధికారులు ఎవరు? అలా గవర్నమెంట్ ఉన్నది కదా, గవర్నమెంట్ లెక్కలే కదా అవి. కాదు గవర్నమెంట్ ఏజెన్సీని అయిపోయి, ఆర్బీఐ గవర్నమెంట్ ఏజెన్సీని అయిపోయి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ లెక్కలేని అయిపోయి. సో ఇవన్నీ తప్పు, మేము అట్లా కాదు, వీళ్ళంతా మమ్మల్ని బదనాం చేస్తున్నారని మాట్లాడుతున్నాం. అది కాదు, ఇలా మొత్తం అప్పుడప్పుడు అయిపోయి నిధులన్నీ దుర్వినియోగమైనాయని మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఎట్లయిందంటే పరిస్థితి చివరికి జీతాలు ఇచ్చేలేని పరిస్థితి తయారు చేసినట్టు. సో ఇంకా బంగారు తెలంగాణ అంటున్నారు కాబట్టి వాళ్ళు మీరు ఏం చేయలేదయ్యా, ఉల్టా తెలంగాణకు నాశనం పట్టించారు మొత్తం అని మేము చెప్పదలుచుకున్నాం. కానీ దాని ఉద్దేశం తెలంగాణలో అంటే ఏమంటారు రిసోర్సెస్ లేవన్నా, లేకుండా ప్రభుత్వం నడిపించలేమని కాదు. సో అంటే ఈ స్థితికి తీసుకొచ్చారు తెలంగాణ. ఇప్పటి నుండి మళ్ళీ మనము మంచి చేయాలా, ప్రజలు తెలంగాణ చేయాలన్నది. దాంట్లో భాగంగానే ఇలా మనం చెప్పిన 6 గ్యారంటీలలో 2 స్కీమ్లు ఆల్రెడీ మనం అమలు చేస్తున్నాం. తర్వాత మిగతాయి కూడా ఈ 3 నెలల్లో 100 రోజులలో చేయడానికి పార్టీ కట్టుబడి ఉంది, ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే 28 నుండి 6వ తారీఖు వరకు
ఈ ప్రజాపాలన పేరు మీద మేము ప్రతి విలేజ్కి వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఈవినింగ్ కలెక్టర్ ఆఫీస్లో జిల్లా రివ్యూ కూడా ఉంది. సో కాబట్టి ప్రతిపక్షాలకు ఈ టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము వచ్చి 20 రోజులు కూడా కాలే, 20 రోజులకే వీళ్ళు హామీలు అమలుపరచలేరు అంటే మాట్లాడడానికి కూడా ఉండాలి కదా. అంటే ఉన్నదంతా నాశనం పట్టించి ఇక మళ్ళీ మీదకెళ్ళి మీరు అమలుపరుస్తారు అనే మాట ఎక్కడానికి ఇదంతా చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని నేను అదే అంటున్నా, టీఆర్ఎస్ వాళ్ళది ఇక చాప్టర్ క్లోజ్. ఏదైనా ఉంటే ఇక వేరే పార్టీతోనే ఉంటుంది. సార్ 6 పథకాలు రావాలంటే రేషన్ కార్డు అయితే కంపల్సరీ కదా, ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎట్లా సార్? రేషన్ కార్డు కూడా కొత్త ఇస్తాం అందరికి. అదే 28వ తారీఖు తర్వాత జరగబోయేది అదే కొత్తది అమలు చేస్తారా? ఇప్పుడు సిలిండర్ల మీద సార్ చేస్తాం, అది కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్తున్నాం కదా. దాని గురించి ఇప్పుడు ఇదంతా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త డిజైన్ అన్నారు కదా, రీడిజైన్ పేరుతోని, మరి దాన్ని ఎట్లా చేస్తారు సార్? మరి మీరు ఏమన్నా దాన్ని పాత డిజైనే చేస్తారా మళ్ళీ, లేకపోతే దాన్ని మన అక్కడ కెపాసిటీ పెంచాం. అక్కడ 1 TMC వాటర్ ఉన్నది, 0.8-0.9 TMC ఉంది. రాముడు ప్రాజెక్ట్ అంతా ఉంటుంది, 2 కలిపితే కొండెం చెరువు అండ్ పెద్ద చెరువు కలిపితే. పాత డిజైన్ ప్రకారమే దాంట్లోకి వెళ్ళి లిఫ్ట్ చేసి ఇస్తాం. ఎందుకంటే పాత డిజైన్ ప్రకారమే అంతే ఆయకట్టు ఉంది, ఆయకట్టు పెరగట్లేదు. కాకపోతే ఇప్పుడు కెనాల్స్ ద్వారా ఇస్తామా, పైపుల ద్వారా ఇస్తామా అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక 1700 కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు, పైప్ లైన్స్ అయినాయి. సో దాన్ని వాడుకుంటాం వచ్చు డిస్ట్రిబ్యూషన్ కొరకు, కానీ ప్రాజెక్టు మాత్రం పాత మోడల్నే అవుతుంది.